అధ్యక్ష, ఏమిటి దారుణం అధ్యక్ష, ఏమిటి దుర్మార్గం అధ్యక్ష? ఈ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజకీయ ప్రత్యర్థులు అన్న ఒక్క విషయం మీద ఎంత దారుణంగా హత్యాకాండ జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించ అధ్యక్ష. దాడుల విషయంలో అయితే చెప్పలేదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, పోలీస్ స్టేషన్కి వెళితే కేసులు తీసుకోరు అధ్యక్ష. అధ్యక్ష, ఎంత దారుణం అంటే కంచెకచర్ల పోలీస్ స్టేషన్లలో సెలవరాజ్ కేసు పెట్టేదానికి వెళితే పోలీస్ స్టేషన్లో ఆ యొక్క సిఐ ఎస్ఐ ముందు దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో కొడతారు అధ్యక్ష. ఏమిటి అధ్యక్ష ఈ దారుణం? అధ్యక్ష, మా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్లు పోలీసు వేధింపులు అధ్యక్ష, అక్రమ కేసులు అధ్యక్ష. అధ్యక్ష, సోదర సభ్యులకి చెప్తూ ఉన్నా, మీకు కూడా ఏదో ఒక రోజు, ప్రతి సభ్యుడికి ఏదో ఒక రోజు ఇలాంటి సమస్య వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హింసను, రౌడీజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఉక్కు పాదంతో అణిచివేసిన ఘనత మా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ప్రతిపక్ష నేత గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ 19 మంది అన్నారు అధ్యక్ష. తర్వాత 18 మంది అన్నారు అధ్యక్ష. తర్వాత 14 అన్నారు అధ్యక్ష. ఇవాళకి 11 మందికి వచ్చారు అధ్యక్ష. మేము ఒకటే కోరుతున్నాం అధ్యక్ష. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ఒక నర మేధాన్ని సృష్టించిన ఘనత ఆనాటి రాజశేఖర రెడ్డి గారిదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం. రాక్షస పాలన జరిగింది. రాక్షస పాలన, ఒక నర రూప రాక్షసుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా ఉంటుందో చూపించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. వైఎస్ హయాంలో నేర సామ్రాజ్యాన్ని, ఈ రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని విస్తరించి ఇష్ట రీతిన దొరికిన వాళ్ళని దొరికినట్టు 189 మందిని హత్య చేసింది ఈ దుర్మార్గము ఆనాటి రాజశేఖర రెడ్డి పరిపాలనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఆ రోజు ఇదే పవిత్రమైన శాసనసభ ఒక శాసనసభ్యుడు పరిటాల రవి ప్రాణ భయం ఉంది, ప్రాణ రక్షణ కావాలి అని చెప్పి ఈ శాసనసభలో నిండు శాసనసభలో శాసనసభ స్పీకర్ కానించి ఆనాటి ముఖ్యమంత్రి గారి కానించి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారి వరకు ప్రధానమంత్రి గారికి ఆనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎన్నోసార్లు నాకు ఈ ప్రభుత్వం వల్ల భయం, ఈ ప్రభుత్వం వల్ల నా ప్రాణాలకి హాని ఉందని చెప్పి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కనీసం ఒక శాసనసభ్యుడికి రక్షణ ఇవ్వలేనటువంటి దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. టాపిక్ 14 మర్డర్లు ఈ 3 నెలల కాలంలో జరిగిన విషయాల మీదనే పెడితే ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అందుతాయి, వాళ్లకు వ్యతిరేకంగా వాళ్ళను చంపిన వాళ్ళను ఆ కుటుంబాలకు మీరు ఏం చెప్పగలుగుతారు అన్న సంకేతం ఇవ్వండి. మీ తరపు నుంచి మీరు ఏ న్యాయం చేస్తారో మీరు చెప్పడానికి మీరు చెప్పండి. వినడానికి ఆ కుటుంబాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయని దయచేసి మర్చిపోవద్దండి అని మాత్రం చెప్తా ఉన్నాను. వాస్తవాలు ఈ సభలో చర్చ జరిగితే తమ వాదనకి బలం లేదు, తమ వాదన నిలబడదు అనే ఉద్దేశంతో ఇవాళ ఈ 11 వరకే మాట్లాడండి, ఈ 14 వరకే మాట్లాడండి అని సూచన చేస్తే వారి ఈ 3 నెలలు మాట్లాడమని వారి సభ్యులేమో
చరిత్ర అంతా మాట్లాడతారు. అధ్యక్ష, వంగవీటి మోహన్ రంగా హత్యలో వారు చెప్పిన వాళ్ళు లేకపోతే భాగస్వాములుగా ఉన్న వాళ్లకు నజరానా ఇచ్చింది ఎవరు సార్? ప్రతిపక్ష నాయకులు వారి యొక్క తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి నజరానాలు ఇవ్వలేదా? కోట్ల విలువైన ఆస్తులు ఇవ్వలేదా? వాళ్ళకి ప్రభుత్వాన్ని వారి కోసం వినియోగించలేదా అధ్యక్ష? సహజంగా ఎన్నికలైన తర్వాత గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలన్నింటినీ కూడా భూతద్దంలో చూపెట్టి ఈ ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలకు కానీ వందల మంది చనిపోవటానికి కారకులు ఎవరో కూడా చర్చించాలి అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, చట్టం తన పని తాను చేసుకెళ్తా ఉంది. ప్రతిపక్ష నాయకులు విజయవాడ వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో 19 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పారు. ఇవాళ 11 హత్యలు జరిగినాయి అని మాట్లాడారు. కాబట్టి మిగతా 8 మంది ఏమయ్యారు అధ్యక్ష? లెక్కలు గాడి తప్పినాయి అవన్నీ. ఆ 8 మంది ఏమైపోయారు మీ లెక్కలో ఉన్న వ్యక్తులు? కేవలం ఇవాళ బురద చల్లే ప్రయత్నంలోనే ఈ విధంగా ఈ చర్చలో ప్రభుత్వం మీద ప్రధానమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సభాపతుల మీద కావచ్చు, ఉప సభాపతుల మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, బురద చల్లే ప్రయత్నం చేయటం మంచిది కాదు. అడుగుతా ఉన్నా, ఇందాక మా శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి. ఆయనకు ప్రాణ ప్రమాదం ఉంది, ఆయనకి ఏదైనా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిక చేశారు. తమ్ముడు భాస్కర్ రెడ్డి జాగ్రత్త. మొద్దు సీను సంఘటన చూసావు, పటేళ్ల గోవర్ధన్ రెడ్డి సంఘటన చూసావు, డాక్టర్ సాంబశివరావు సంఘటన చూసావు, జైల్లో ఏ విధంగా మొద్దు చెరువు సూర్య సంఘటన చూసావు. ఎందుకు బలైపోయారో, ఎవరు బలి చేశారో, ఎవరు బయటకు రాకుండా, ఎవరి పేరు బయట రాకుండా చేశారో చూసావు. జాగ్రత్త సుమా, నీకు మీ పక్క నుంచే ప్రమాదం ఉంది, జాగ్రత్త నేను హెచ్చరిక చేస్తాను. అధ్యక్ష, ఆయన శాసనసభ్యుడు అయినప్పుడు నేను పుట్టున్నాను అధ్యక్ష. అంటే మా తండ్రి కన్నా పెద్దవాడు అధ్యక్ష. ఆయన ఏ సాంప్రదాయాల ప్రకారం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం అధ్యక్ష. మతి ఉండి మాట్లాడుతున్నాడో, మతి భ్రమించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అధ్యక్ష. ఒకటి చెప్తున్నాడు అధ్యక్ష, ఒకటి చెప్తున్నాడు అధ్యక్ష. భాస్కర్ రెడ్డి గారు అధ్యక్ష, అధ్యక్ష విజయవాడ మీద కర్రపెత్తనం చేయటం కోసం 2 కుటుంబాల మధ్య కర్రపెత్తనం చేసి అటు ఇటు కూడా హత్యలకు గురయ్యారు. వంగబూటి మోహన్ రంగారావు గారు, దేవినేని నెహ్రూ గారి కుటుంబాల మధ్య, రెండింటి మధ్య వాళ్ళ అన్నదమ్ములు హత్యకు గురయ్యారు. నువ్వు ఉండమ్మా, నువ్వు ఉండయ్యా, మేము ప్రశాంతంగానే ఉన్నాం, మీ దగ్గరే కదా. ఆ రోజున నెహ్రూ గారి తమ్ముడిని చిలకలూరిపేట దగ్గర చంపిన తర్వాత పర్యవసానంగా వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరగడం దుర్మార్గం. ఆ రోజున వంగవీటి మోహన్ రంగా హత్య జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కుల వైషమ్యాలను రెచ్చగొట్టి దహనకాండ చేసి కృష్ణా జిల్లాని, గుంటూరు జిల్లాని సర్వనాశనం చేసిన విధానాన్ని ఒకసారి గమనంలోకి తీసుకుంటే రాజకీయ స్వార్థం కోసం ఏ విధంగా బలి చేశారో మనం ఒకసారి ఆలోచించాలి. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మంగళకృష్ణ గారు మీకు ఏమన్నా పరిచయం ఉందా? మర్చిపోయారా? లేదా బాల్య స్నేహితుడిని వదిలేశారా? అలాగే భానుకరణ ఏమన్నా తమకు తెలుసా? ఇవాళ 14 మందికి భరోసా ఇవ్వండి అని చెప్పి చర్చ జరిపించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వమని చెప్పి మేము ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఆ చనిపోయిన కుటుంబాలకు ఎక్కడో చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నారు. నరకబడిన వాళ్లకు కనీసం 20 లక్షల రూపాయలన్న ఎక్స్గ్రేషియా ఇవ్వండి అని చెప్పి మేము ఇవాళ చర్చ పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ చనిపోయిన కుటుంబాలకు తోడుగా ఉండండి అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కూడా దయచేసి గ్రామాలలో ఏం జరుగుతా ఉన్నదో ఒక్కసారి తెలుసుకోండి. ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు, రేపొద్దున మేము వస్తాం, కానీ ఎవరైనా కూడా ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు అని మాత్రం చెప్తా ఉన్నా. ఒక సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి, ఎంక్వైరీ చేసి పోలీసుకు తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా నేను అధికార పక్షాన్ని కోరుతూ, నేను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి కూడా అడుగుతూ సెలవు తీసుకుంటున్నా. ఎర్ర దొంగలు చూసి వచ్చినాడు మీరు కదా. ఎర్ర దొంగలు లోపలేస్తే రాజమండ్రి చూసి వచ్చినాడు ఎవరు? ఇవన్నీ వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. ఈరోజు దెయ్యాలు వేదాలు వదిలిచేట్టు వాళ్ళు మాట్లాడడం దురదృష్టకరం. చార్జ్ చేసిన వాళ్ళు అందరినీ, ముఖ్యమంత్రి గారి నుంచి అందరినీ ఫినిష్ చేయాలని చూశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా బాంబు పెట్టి పేర్చారు.
ఈ రాష్ట్రంలో కనుక శాంతి భద్రతల అంశంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా రౌడీలు అవ్వచ్చు, గూండాలు కావచ్చు, లేకపోతే గతంలో మరి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చిన్న చిన్న ఘర్షణలు జరిగినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని హత్యల దాకా వెళితే ఈ ప్రభుత్వం గట్టిగా యాక్షన్ తీసుకుని ఎటువంటి వారినైనా కూడా వదిలిపెట్టమన్నటువంటి మెసేజ్ ఇవ్వమని చెప్పి మేము అవటం జరిగింది. అయితే ఈరోజు పెద్దలు, పార్టీ పెద్దలు మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మరి వాదం కనుక విన్నట్లయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మరి 189 మందినో 200 మందినో చంపారు. కాబట్టి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీ కార్యకర్తలని, నాయకుల్ని చంపుతామని చెప్పి చెప్పేటి విధంగా వాళ్ళు చర్చించేటువంటి పద్ధతి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, సర్కారీ హత్య అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు పరిటాల రవి గారిని పట్టపగలు పార్టీ ఆఫీసులో చంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అధ్యక్ష? అది రాజకీయ హత్య, సర్కారీ హత్య. ఆ రోజు ఓబులాపురంలో గాలి జనార్దన్ రెడ్డితో కలిసి ఐరన్ ఓర్ దోచుకోవటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి పరిటాల రవి గారిని హత్య చేయించిన మాట వాస్తవం కాదా? గుడి మీద చేసుకొని చెప్పమనండి. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉండి ఈ పాపాలు కడగటానికి నాకు 3 నెలలు పట్టింది. ఆయన చేయించిన హత్యని నేను చావటానికి ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు చీఫ్ విప్గా నేను ఈ విధంగా చేశానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. నేను ఒకటే సూటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, పరిటాల రవి గారి హత్యలో మీ పాత్ర లేదా? మీరు పాత్రధారి కాదా? గుండె మీద చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని సవాల్ చేస్తా ఉన్నాను. ఎంక్వైరీలు జరిగాయి. అరే అంతగా ఆయన అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ఉంటే కనీసం వినడానికి కూడా ఓపిక లేకపోతే ఎలా ఉంటుంది? చేయని తప్పుకు మీ అందరి బఫూన్లందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది? మీ అందరి బఫూన్లందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది? మీ అందరి బఫూన్లందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, దయచేసి కూర్చోండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. These comments will not go into the records. Please control yourself. Please. దయచేసి కూర్చోండి. ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారు as leader of the opposition, you got some responsibilities. You have to maintain some decorum. So please, either trying to withdraw your statement, please withdraw your words. No. As leader of opposition, no. కూర్చోండి.
after 10 minutes. మేము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం, మీరు కానీ అందరు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. అటువంటి మమ్మల్ని ఉద్దేశించి వారు వాడిన పదజాలం ఏంటి అధ్యక్ష? వారు వాడిన పదజాలంలో వారి యొక్క భావజాలం ఏంటి? వారి యొక్క అహంకార పూరితమైన వైఖరి ప్రస్ఫుటంగా కనపడటం జరిగింది అధ్యక్ష. నేను కోరుతా ఉంది అధ్యక్ష ఒకటే, ఖచ్చితంగా ఈ సభలో ప్రజల్ని అవమానించే విధంగా, సభ ఈ అత్యున్నత సభ అధ్యక్ష, సభ గౌరవానికి భంగం కలిగే విధంగా, సభని అవమానించే విధంగా, సభలో ఉన్న సభ్యులను అవమానించే విధంగా మాట్లాడిన, ప్రజలను అవమానించే విధంగా మాట్లాడిన గౌరవ ప్రతిపక్ష నాయకులు బేషరతుగా సభకి క్షమాపణ చెప్పిన తర్వాతే మీరు ఏ అజెండా అయినా తీసుకోండి అధ్యక్ష. ఖచ్చితంగా వారు సభకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ 3 నెలలు జరుగుతున్నటువంటి సంఘటనల పైన మాట్లాడదాము అని నాయకుడు కోరితే అధ్యక్ష, దానిపైన ఇష్టం అనుసారం మాట్లాడటం. అధ్యక్ష, ఎవరమైనా కూడా ఈ సభలో గౌరవం అన్నది ఉండాలి అధ్యక్ష. ఆ గౌరవం తప్పి మాట్లాడుతున్నది ఎవరో ఒకసారి రికార్డ్స్ వెరిఫై చేయండి అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 3 దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ రాజకీయాలను నమ్ముకొని రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వంశానికి వారసుడు ఆయన. 3 తరాలుగా నేర రాజకీయాలను నమ్ముకొని నేరాలు రాజకీయాలుగా మార్చుకొని వందల మందిని హత్యలు చేయించి అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన ఒక ఆర్థిక ఉన్మాది శాసనసభకు వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడో మనం కళ్ళలో చూసాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. చెప్పిన తర్వాత శాసనసభ ముందుకు జరగాలి తప్ప ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంగా క్షమాపణ చెప్పాలి, మాకు కాదు, మమ్మల్ని ఎన్నుకున్న ప్రయాణికానికి క్షమాపణ చెప్పాలి. ఒక ఫ్యాక్షనిస్ట్ గా 1,00,000 కోట్లు సంపాదించినట్టు ఒక ధైర్యంతో అతను ఒక దొమ్మ పొగుడుతో మాట్లాడిన మాటలే తప్ప ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది చాలా అవాంఛనీయమైన విషయము. ఆ విధంగా మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోని మెంబర్లందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోపిడీ చేసిన ఒక ఆర్థిక ఉన్మాది శాసనసభకు వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన దాన్ని తలపించింది ఈరోజు అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజానికానికంతా కూడా మేము తెలియజేయదలుచుకున్నాం. ఒక ఆర్థిక ఉన్మాది అయిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉన్మాదిగా మారి అధికారం కోసం తండ్రి చనిపోయి శవం ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లోనే 156 మంది శాసనసభ్యులతో సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసి ఎట్లాగైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడిన జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రజలు కొట్టిన చావు దెబ్బకి విలవిల్లాడిపోయి ఆ షాక్ నుంచి కోలుకోలేక ఈరోజు ఒక రాజకీయ ఉన్మాదిగా మరి శాసనసభ్యులను అవమానపరిచే విధంగా శాసనసభ్యుల్ని అవమానపరచడం, వాళ్ళ ఎన్నుకున్న ప్రజలను అవమానపరచడమే